హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వంకాయ పులగూర చేద్దాం. దానికి వంకాయలు, పచ్చిమిర్చి, వంకాయల్ని కట్ చేసి వాటర్లో వేసుకోండి. పచ్చిమిర్చి వేయండి. కొద్దిగా కరివేపాకు వేయండి. వెల్లుల్లి వేయండి. ఉల్లిపాయలు వేయండి. కొద్దిగా జీలకర్ర వేయండి. ఈ వంకాయ పులిహోర బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. కొద్దిగా కొత్తిమీర వేయండి. పసుపు వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఒక 3 లేదా 4 విజిల్ రానివ్వండి. 2000 years later. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. పోపు పెడుతున్నాం. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకోండి. కొద్దిగా జీలకర్ర తగినంత వేసుకుని ఈ కుక్కర్ ఉడకబెట్టింది ఇలా ఉంటుంది. అందులో వాటర్ ఉంటే చింతపండు నానబెట్టిన దాంట్లోకి వంచేసేయండి. ఇప్పుడు ఈ వంకాయని మెత్తగా మెదుపుకోండి. మీకు గట్టిగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి. లిక్విడ్గా ఉండాలంటే కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు అక్కడ పోపు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని దాంట్లోకి వేసేసేయండి, ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మరగనివ్వండి. చూడండి, మరుగుతుంది. కొద్దిగా సాల్ట్ వేయండి తగినంత. ఆల్రెడీ నేను ఎనిపేటప్పుడు వేసాను. ఒకసారి చెక్ చేసుకొని ఇంకొద్దిగా